నువ్వు దేవుని చిత్తం చేయకుండా ఉండడానికి 1000 దారులు కనపడతాయి. దేవుని చిత్తం చేయడానికి ఒక్కదారే కనపడింది. నువ్వు వెతుకున్నావా? దేవుని చిత్తానికి వ్యతిరేకమైన దారులు వెతుక్కో. నువ్వు సంఘంలో నిలబడడానికి ఒక్క కారణమే కనపడిద్ది. సంఘాన్ని బజారుని పెట్టడానికి 1000 కారణాలు కనపడతాయి. కానీ నువ్వు ఆ పని చేయకూడదు. కోరహు, దాతాన్, అబీరాములు మోషేకి వ్యతిరేకంగా నిలబడితే ఏమయ్యారు? పరదేశీలు ప్రియులారా పాట పాడకుండా, బాక్స్ పెట్టకుండా, దండేయకుండా మొత్తం లోపలికి వెళ్ళారు. మీరు సేవకుడికి, ఉపదేశానికి, సంఘానికి వ్యతిరేకంగా నిలబడితే పరలోకముందున్న నా తండ్రి నీ నామ అన్న లోపల ఇంకంతే. నేను చెప్పలా, బైబిల్లో రాయబడింది చెప్తున్నా మీకు. శ్వాస ఉన్నంత వరకు, ఊపిరున్నంత వరకు, భూమి మీద ఉన్నంత వరకు